హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానము చేయబోతున్నటువంటి అంశము 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం తెరవండి. 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని మందసము పట్టబడినదని సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ఈ యొక్క సందర్భము మనందరికీ తెలిసిందే. ఏలి అనేటువంటి యాజకుడు ఉన్నాడు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, హోఫ్ని, ఫీనెహాసు. వాళ్ళిద్దరూ సరిగ్గా ప్రవర్తించలేని కారణంగా, పాపము ఆ మందిరంలో పెరిగిపోయిన కారణంగా అక్కడ ఉన్నటువంటి మందసము ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళిపోయారు. మందసం పట్టుబడింది, ఇజ్రాయేలీలు ఓడిపోయారు. ఆ సందర్భంలో ఏలి యొక్క కోడలు ప్రెగ్నెంట్గా ఉంది. ఆమె బిడ్డను కని ఆ బిడ్డకి ఒక పేరు పెడుతుంది. ఏమనంటే ఈకాబోదు అనే పేరు పెడుతుంది. అంటే అర్థం ఏంటంటే ప్రభావము వెడలిపోయింది అనేటువంటి అర్థం. వాళ్ళల్లో నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయింది, ప్రభావము వెళ్ళిపోయింది, దేవుని యొక్క శక్తి వెళ్ళిపోయింది, దేవుని యొక్క సన్నిధి వెళ్ళిపోయింది అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఆ పేరు తన బిడ్డకి పెట్టుకుందామే. అయితే మరి జరిగిన సందర్భంలో ఈ హోఫ్ని, ఫీనెహాస్ వల్ల ఇదంతా జరిగింది, అంతే కదా. హోఫ్ని, ఫీనెహాస్ అనేవాళ్ళు ఇద్దరు మరి ఏలి కుమారులుగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఏం చేశారు, ఈ ప్రభావము వెళ్ళిపోవడానికి వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అంటే ఒక్కొక్క కోణంలో మనం ఆలోచిస్తే వాళ్ళు చాలా చెడ్డ పనులు చేశారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే వాళ్ళకి ఆ రోజు ప్రభావం వెళ్ళిపోయింది. ఈరోజు కూడా మన దగ్గర నుంచి ప్రభావం వెళ్ళిపోవడం ఉంటుందా, లేకపోతే ఎప్పటికీ ప్రభావం మనల్ని అంటిపెట్టుకుని ఉంటుందా? ప్రశ్న. మన యొక్క ప్రవర్తనను బట్టి మన మీద ఆధారపడి ఉంది. అది దేవుని మీద కాదు, మన మీదే ఆధారపడి ఉంది. ఆయన ప్రభావము, ఆయన మహిమ మన మీద నిలిచి ఉండడం, నిలిచి ఉండకపోవడం అనేది. బెవింగ్టన్ అనేటువంటి ఆయన గురించి నేను ఈ మధ్యకాలం అంతా పరిశుద్ధత గురించి బోధించినప్పుడు ఆయన గురించి చెప్తున్నాను కదా. వాళ్ళ నాన్నగారు మెథడిస్ట్ చర్చ్ పాస్టర్ గారు. ఆయన మెథడిస్ట్ చర్చ్, బాప్టిస్ట్ ఎలాగో మెథడిస్ట్ చర్చ్ అనమాట ఆ పాస్టర్ గారు ఆయన. అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే బాప్టిస్ట్ చర్చెస్ వీళ్ళందరూ కూడా అపాయింట్ చేసుకుంటూ ఉంటారు పాస్టర్స్ని. వాళ్ళు ఈ చర్చిలో కొన్నాళ్ళు, ఇంకొక ఊరిలో చర్చిలో కొన్నాళ్ళు, అలాగా ఒక జాబ్ లాగా చేస్తూ ఉంటారు. అయితే ఈ పాస్టర్ గారు చాలా మంచి పాస్టర్ గారు, పేదలకు సహాయం చేసే పాస్టర్ గారు, మందిరాలు కట్టించే పాస్టర్ గారు. రెడ్ ఇండియన్స్ అనేటువంటి ఒక అన్యులు, వాళ్ళందరూ అన్యులు, వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి మంచిగా బోధ చేసి నరకం గురించి, పరలోకం గురించి ఎక్కువగా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పింపచేసి రక్షించేటువంటి పాస్టర్ గారు ఆయన. అయితే ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు నరకం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇలా కూర్చున్న వాళ్ళు ఆ రోజుల్లో ఇన్నోసెంట్ పీపుల్ కాబట్టి వణుకుపోతూ ఉండేవారు. నరకం ఎంత భయంకరంగా ఉంటుందా, నరకాగ్నిలోనికి మేము వెళితే ఎంత భయమా అని చెప్పి వాళ్ళు అక్కడ వణుకిపోతూ ఉండేవాళ్ళంట. ఈరోజు నరకం గురించి చెప్పడం కాదు కదా, నరకం దగ్గర తీసుకెళ్ళి చూపించినా ఇదేనా అంటున్నారు. ఇదే కదా, చచ్చిపోయిన తర్వాత చూసుకుందాంలే, అప్పటి వరకు మేము ఎంజాయ్ చేయాల్సింది, మేము తప్పులు చేయాల్సింది, మేము తిరగాల్సింది, మేము చేయాల్సినవన్నీ చేసేసుకుని అప్పుడు పడేక చూద్దాంలే అనేటువంటి ప్రజలు ఈరోజు హార్డ్ హార్టెడ్ పీపుల్గా అయిపోయారు ఈ రోజుల్లో ప్రజలు. ఆ రోజుల్లో ఆయన ఆ వాక్యం చెప్పి నరకము గురించి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు వణికిపోయేవారంట అక్కడ. అలాంటి పాస్టర్ గారు బెవింగ్టన్ గారి తండ్రి. అయితే ఒక ఊరిలో ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ తెచ్చిన కానుకలను ఆయన ఎలా ఉపయోగించేవారు, పేదలకు ఇవ్వడానికి, మందిరాలు కట్టడానికి ఉపయోగించేవారు. ఆయన మంచిగా ఉపయోగించేవారు. అయితే ఒక ఆయన వచ్చి చెప్పాడంట, ఆ రోజుల్లో కానుకలు డబ్బుల రూపంలో కాకుండా వస్తు రూపంలో ఎక్కువగా ఇవ్వబడుతూ ఉండేవన్నమాట. వస్తు రూపంలో ఇచ్చినప్పుడు ఆ వస్తువులను వీళ్ళు మార్చుకుంటూ ఉంటారనమాట. అలా వస్తు రూపంలో ఇస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పాడంట, నేను కొండెడు సబ్బు ఇస్తాను మందిరానికి అని. అంటే ఆ రోజుల్లో మనలాగా డిటర్జెంట్లు, బార్లు ఉండేవి కాదన్నమాట. కుండెడు సబ్బు అని రాయబడి ఉంది ఆ పుస్తకంలో. అంటే అది బహుశా మరి అది ఒక లిక్విడో, లేకపోతే కుంకుడుకాయ లాంటిదేవో, లేకపోతే ఏమో మనకు తెలియదు. అది మరి కుండెడు సబ్బు నేను ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. అయితే కానీ ఆయన ఇవ్వలేదు. ఆ తర్వాత ఈయన్ని వేరే పల్లెటూరికి పాస్టర్గా వేశారు కొన్నాళ్ళ తర్వాత.
పాస్టర్గా వేసినప్పుడు ఈ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైతే అప్పుడు సబ్బు ఇస్తాను అని చెప్పి అబద్ధం ఆడి వెళ్ళిపోయాడో ఆయనే ఇప్పుడు ఈ చర్చిలో సంఘ పెద్దగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఆయన్ని చూసినప్పుడు మండిపోయాడు ఈయన. అయితే పైగా అన్ని కార్యక్రమాలు చూడడానికి, అన్ని కార్యక్రమాలు చూసుకోవడానికి సంఘ పెద్దలదే ఎక్కువ బాధ్యత కాబట్టి ఆయన్ని చూస్తుంటే ఈయన కోపం వచ్చేస్తుంటే చెప్పాడంట, ఈయన అబద్ధికుడు, మంచోడు కాదు, మోసగాడు, కాబట్టి ఈయన ఇక్కడ సంఘ పెద్దగా ఉండడానికి తగడు, ఈయన అక్కడ లేకపోతేనే నేను మీ చర్చికి పాస్టర్గా వస్తాను, ఈయనన్నా ఉండాలి నేనన్నా ఉండాలి, ఆయన ఉంటే నేను రాను అని ఈయన కోపగించి కూర్చున్నాడు ఈయన. అయితే ఆయన నిజంగా రోజు వాగ్దానం చేసి ఇవ్వలేకపోయాడు, కానీ ఇప్పుడు ఈ సంఘానికి మాత్రం మేలుకరంగానే ఉన్నాడు. ఆయన ఈ సంఘంలో పనులు జరిగించడానికి డబ్బులు ఇస్తున్నాడు, పెద్దగా ఉన్నాడు అని అంటే కొన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు అంటే ఈయన కొంచెం మంచి ఆయనే. కానీ తండ్రి ఒప్పుకోలేదు. కాబట్టి ఒప్పుకోకపోయిన కారణంగా ఇంకా ఈయనే ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సంఘస్థులందరూ ఒప్పుకోలేదు. ఈయన ఎప్పటి నుంచో మా సంఘస్థులు ఈయన మంచోడే, మాకు ఎంతో సహకారిగా ఉన్నాడు, ఈ పనులన్నింటిలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాడు ఆయన, కాబట్టి మేము ఒప్పుకోము, ఈయనే మాకు కావాలి అన్నారు. అయితే నేనే పదవి విరమణ చేస్తానని చెప్పి రిజైన్ చేసి బెవింగ్టన్ గారి తండ్రి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆయన మీద కోపగించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈయనకి ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఈయన సేవ చేయలేకపోతున్నాడు, అపరాధ భావంతో ఉన్నాడు, అదొక రకమైన గిల్ట్ ఫీల్ అవుతున్నాడు ఆయన. మొత్తానికి ఏదో అయింది ఆయనకి. ఆ తర్వాత చాలామంది పాస్టర్లు వచ్చి ఈయన్ని లేవనెత్తడానికి ట్రై చేశారు, కానీ ప్రభావము ఆయనని విడిచిపోయిన కారణంగా ఆయన మరలా మునుపటి వలె వాడబడలేకపోయారు అని రాయబడి ఉంది. దాన్ని ఈయన కక్ష పెట్టుకున్నాడు కాబట్టి ప్రభావం ఆయన నుంచి వెళ్ళిపోయిందంట. ఈయన రాస్తున్నాడు బెవింగ్టన్, మరలా నా జీవితకాలంలో నా తండ్రి మరలా కోలుకొని ఆయన దేవుని పరిచర్యలో వాడబడడం అనేది నాకు ఇంకా తెలియదు అని చెప్పి ఆయన రాశాడు. మరి ఈరోజు విశ్వాసులైన మీరు, సేవకులమైన మేము ఎలాగా మన జీవితంలో దేవుని యొక్క మహిమ లేదంటే ప్రభావాన్ని ధరించుకునే ఉన్నామా, లేకపోతే కోల్పోయామా? ఎప్పుడైనా ఏలీ కుమారులు ఎలా కోల్పోయారో ఒక 2-3 విషయాలు మీతో నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఏలీ కుమారులు అంట, చూడండి, మొదటి పాయింట్ చూద్దాం. సమూయేలు గ్రంథంలోనే 1వ సమూయేలు గ్రంథము 2:12 చూద్దాం. 2:12 చదువుతున్నాను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అనేటువంటి మాట ఉంది అక్కడ. వీళ్ళు దేవుణ్ణి ఏం చేశారంట? వాళ్ళు ఎరుగని వారే. దేవుడు అంటే వాళ్ళకి తెలియదు. చెప్పండి, మీరు తెలియే కదా చెప్తున్నాను. దేవుడిని ఎరుగని వారంట, అంటే దేవుడు అంటే వారికి తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ యొక్క నివాసం ఎక్కడ అనుకుంటున్నారు? మందిరంలోనే, దేవుని మందిరం దగ్గరే, షిలోహులోనే. యాజకుడు అక్కడే ఉంటాడు, ఆ క్వార్టర్లో. అక్కడే వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళు పెరిగిన తీరు, వాళ్ళ పెంపకం, వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లలు ఇక్కడే పెరిగారు కదా, అలా అక్కడే పెరుగుతారు, సరౌండింగ్స్లోనే అక్కడే ఉంటారు. అక్కడే ఉన్నారు, కానీ వారికి దేవుడు తెలియదు. వారికి దేవుడు తెలియదు అంటే ఇక్కడ రాయబడి ఉంది క్లియర్గా, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు అని రాయబడి ఉంది. దేవుడు ఎవరో, ఎలాంటివాడో, ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో వారికి తెలియలేదు. యూదుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, నేనే దేవుని కుమారునని చెప్పినప్పుడు, అనేకమైన సూచక క్రియలు ఆయన చేసి చూపించినప్పుడు, చనిపోయిన వారిని సహితము లేపి చూపించినప్పుడు, పుట్టుకుంటి వారిని, పుట్టుగుడ్డు వారిని, ఇది వరలో ఎప్పుడూ ఎక్కడా జరగలేని అద్భుతాలు యేసయ్య చేసి చూపించినా కూడా నువ్వెవరివో మాకు తెలియదు అన్నారు యూదులు. అన్నారా? నువ్వెవరివో మాకు తెలియదు, మాకేం సంబంధం లేదు, మాకు అబ్రహాం తెలుసు, మాకు మోషే తెలుసు, నువ్వెవరివో మాకేంటి సంబంధం అని అడిగారు. ఆ తర్వాత ఆయన్ని సిలువకు అప్పగించినప్పుడు వాళ్ళందరూ ఇతను ఎవడో మాకు తెలియదు కనుక ఇతను సిలువ వేయుడి అని కేకలు వేశారు. ఆనాడు వాళ్ళు దేవుని ఎరగని వారు గనుక వారు ఆ విధంగా ప్రవర్తించారని కొరింథీయులకు రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంటుంది. అయితే అక్కడికి వాళ్ళు మాకు ఇతను ఎవడో తెలియదు, ఈయన ఎవరో మేము ఎరుగము కనుక సిలువ వేయండి అని చెప్తే, అయ్యో ఈ రక్తాపరాధం నా మీద ఉండకూడదని పిలాతు చేతులు కడుక్కుంటే వీళ్ళేమన్నారు? ఆయన రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉంటుంది అని వాళ్ళే శపించుకున్న శాపము ఈ రోజు వరకు కొనసాగుతుందా, లేకపోతే వాళ్ళని కనికరించి ఆ రోజే పోయిందా? చెప్పాలి మీరు. ఈ రోజు వరకు కొనసాగుతుంది. కారణం, వారు దేవుని ఎరుగని వారు. ఈరోజు మీరు మందిరంలోనే ఉన్నారు, కానీ మీలో చాలామందికి దేవుడు ఎట్టివాడో మీకు సరిగ్గా తెలియదు సుమా, తెలీదు.
దేవుడు ఎలాంటి వాడో, ఎట్టివాడో, ఎంత భయంకరుడో, ఎలాంటి తీర్పు తీరుస్తాడో, మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఒక తీర్పు అనేది ఉంది అన్న సంగతి తెలియక ప్రవర్తిస్తూ ఉంటారు మీరందరం. మనమందరం దేవుడు ఎట్టివాడో మనకు సరిగా తెలియదు. 15 నిర్గమాకాండలో ఈ మోషే అంటాడు, అయ్యా నువ్వు ఎంత గొప్పవాడవంటే యెహోవా వేల్పులలో నీ వంటి వారెవరు, పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, స్తుతులు చెల్లించుటలో నీవు పూజ్యనీయుడవు, నీవు పరిశుద్ధుడవు, యెహోవా నీ వంటి వాడెవడు, నీవు అద్భుతాలు చేయు దేవుడవు అని ఆయన గురించి ఆయన రాసుకున్నాడు. చూసారా, మోషేకి ఎలా తెలుసంట, ఆయన పరిశుద్ధతలో మహనీయుడు అని తెలుసంట, పూజ్యనీయుడు అని తెలుసంట, అద్భుతాలు చేయువాడు అని తెలుసంట, ఆయన మహనీయుడని తెలుసంట, యెహోవా గొప్పవాడని మోషేకి తెలుసు గనుక భయముతో వణుకుతో ప్రవర్తించి నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకస్తుడు అని దేవునితో అనిపించుకున్నాడు. కారణం ఆయన దేవుడు ఎట్టివాడో మోషేకి తెలుసు. ఈరోజు నీకు నాకు నీ దేవుడు ఎటువంటి వాడో తెలిస్తేనే కానీ ఆ మహిమ నీ దగ్గర నిలబడదు. చాలా సందర్భాలలో దేవుడు అంటే చాలా కామన్ మీలో చాలామందికి. ఎప్పుడైనా రావచ్చు ఆయన దగ్గరికి, ఏమైనా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, వచ్చినా ఏమనరు, అయినా రాకపోయినా ఏమనరు. ఇంటి దగ్గర మీరు ప్రార్థన చేసుకున్నా ఏమనరు, ప్రార్థన చేయకపోయినా ఏమనరు. సేవకురాలకి తెలిసి ఒక రకమైనటువంటి వ్యక్తిత్వం కలిగి జీవించవచ్చు, అవుట్ సైడ్ బయటకు వెళ్ళిన తర్వాత నీ విశ్వరూపము వేరే. నువ్వు తప్పు చేస్తావు, తిరుగుతావు, తాగుతావు, తింటావు, వేషాలు వేస్తావు, అనేక రకాలైన పనులు చేస్తావు, మరలా మందిరంలోనే బ్రతుకుతావు, నీవు మరలా మందిరంలోనే జీవిస్తావు నీవు. అప్పుడు నిన్ను చూసి ఏమంటారంటే వారి దేవుడు ఎట్టివారో వారికి తెలియదు గనుక వారి మీద దేవుని యొక్క ప్రభావము లేదు. మహిమలో నుంచి అధిక మహిమలోనికి వెళ్ళాల్సిన నీవు మహిమలో నుంచి ఇంకొంచెం క్రిందకి దిగజారిపోయి నీవు భ్రమపడుతూ ఉంటావు. నేను దేవుని దగ్గరే ఉన్నాను, నేను దేవుని మందిరంలోనే ఉన్నాను. మేము ఎవరమో తెలుసా, మేము యాజకుడు కుమారులము అనేటువంటి జులుము ప్రదర్శించారు వాళ్ళు. కానీ దేవుడు ఎట్టివాడంటే నీవు చేసే ప్రతి క్రియకి కూడా తీర్పు తీర్చువాడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు చేసే ప్రతి క్రియ, నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ మందిరములో, నీ నడకలో, నీ పడకలో, నీ ప్రవర్తన అంతటి అందు కూడా ఆయన అధికారానికి నీవు ఒప్పుకోకుండా నీవు ఇష్టానుసారంగా ప్రవర్తించి ప్రభా 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 అని పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, అదేంటి నన్ను పిలుస్తున్నావు, నువ్వు ప్రభా ప్రభా అని పిలుస్తున్నావేంటి, నువ్వెవరివో నాకు నేను ఎప్పుడో విడిచిపెట్టానమ్మా. నువ్వు ఇక్కడ సంఘంలో ఒక మనుషుల యొక్క లిస్టులో ఉండాల్సింది కాబట్టి నువ్వు ఉన్నావు, నీకు తలాంత్ ఉంది కాబట్టి నువ్వు పాడుతున్నావు అంతే, తలాంత్ ఉంది కాబట్టి బైబిల్ చదువుతున్నావు అంతే. నీకు నేను తలాంతుల్ని ఇచ్చి తీసుకునేవాడిని, మళ్ళీ రిటర్న్ తీసుకోను, నేను ఏమైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోను, ఎందుకంటే నేను రాజుని. ఒక పేదవాడికి ఒక బహుమానం ఇచ్చాడు రాజు, ఈ పేదవాడు మంచివాడు కాదు కదా, నువ్వు పట్టుకెళ్ళి తీసుకొచ్చి నాకు ఇచ్చేయని తీసుకోడు కదా రాజు. అలాగ ఆయన ఇచ్చినటువంటి బహుమానాలను ఆయన తీసుకునేవాడు కాడు. ఇప్పుడు మనందరికీ నీ దేవుడు ఎట్టివాడో తెలుసుకోవాలంటే ఆ రోజు ప్రజలందరూ లేఖనాలను పరిశీలించారు, లేఖనాలను పరిశోధించారు, లేఖనాలలో పట్టు సంపాదించి వారి దేవుడు ఎట్టివాడో పరిశీలించుకొని తెలుసుకున్నారు. వాళ్ళే జ్ఞానులు అనబడ్డారు. వాళ్ళే దేవుని గూర్చినటువంటి జ్ఞానము, క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన, క్రీస్తుని గూర్చిన జ్ఞానము మనము నేర్చుకోవడానికి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయడం, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని వినడం, దాన్ని అనుసరించి వినడం ద్వారా మాత్రమే కాదు కానీ వినిన దాని గైకొనుట ద్వారానే దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలోనికి వస్తుంది. అప్పుడు దేవుని యొక్క ప్రభావము, షకైన వెలుగు, షకైన మహిమ మన దగ్గర, మన ఇంట్లో, మన ఒంట్లో నిలిచే ఉంటుంది. ఇంక రెండవ పాయింట్ చూద్దాం మనం. ఏలీ కుమారులట భయభక్తులు లేని వాళ్ళు అంటండి. అసలు వాళ్ళకి ఎంత మాత్రం కూడా భయము భక్తి లేదు. అక్కడ ఇంకా మీరు 2వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే వాళ్ళు అసలు ఏ మాత్రము భయం లేదు వాళ్ళకి. ఎందుకు నేను భయం లేదని చెప్తున్నాను వాళ్ళకంటే, అక్కడ దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి స్త్రీలతో వాళ్ళు ఏం చేస్తున్నారంట,
చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారంట. 1 సమూయేలు 2:22 చూడండి అమ్మ. వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట అను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనండి. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పిదం ఎంత భయంకరం అంటే, ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేసే వాళ్ళలో స్త్రీలు కూడా ఉన్నారని ఒకసారి చూపించాను మీకు నేను. ప్రత్యక్ష గుడారము దగ్గర సర్వీసెస్ అందించిన వాళ్ళలో, దాంట్లో పనిచేసిన వాళ్ళలో, దేవుని ప్రత్యక్ష గుడారపు పనులలో స్త్రీలు కూడా ఉన్నారు అక్కడ. అటువంటి స్త్రీలు దేవుని మందిరంలోనికి వచ్చి వాళ్ళు పనులు చేయడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని మందిరము బహుశా మరి ఉపకరణాలను బాగు చేస్తారో, తుడుస్తారో, లేకపోతే శుద్ధీకరిస్తారో, ఏం పనులు చేస్తారో తెలియదు, పరిచారకులు వాళ్ళు అక్కడ. అటువంటి స్త్రీలు వచ్చినప్పుడు ఈ యవనస్తులైనటువంటి హోఫ్ని ఫీనెహాసులు డైరెక్ట్గా వ్యభిచారం చేస్తున్నారు వాళ్ళతో. ఏమాత్రం కూడా వాళ్ళకి భయము భక్తి లేదు. 2వ పాయింట్ చెప్తున్నాను నేను. మొదటి పాయింట్, దేవుడు ఎవరో వారికి తెలియదు. మీకు తెలుసో లేదో ఒకసారి స్వపరిశీలన చేసుకోవాలి. చాలామందికి తెలియదండి, నిజంగా చెప్తున్నా. తెలిస్తే భయముతో వణుకుతో మనం భక్తి చేస్తాము, గడగడ వణుకుతూ దేవుని మందిరానికి వస్తాం తప్ప, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి, దేవుని మందిరం బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడో వేరేగా ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా నిన్ను దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు మందిరంలోనే ఉంటాడా? ఎక్కడైనా సరే ఉంటాడు. కానీ నువ్వు వేరే వేరే చోట్లకు వెళ్ళినప్పుడు, నువ్వు ఇంకా ఎక్కడికో తిరిగినప్పుడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, అప్పుడు నువ్వేమేమి చేస్తున్నావో కూడా ఆయనకు తెలుసు. ఏం చేయడం ద్వారా మహిమను కోల్పోతున్నావో నీకు తెలియదు, లాస్ట్ వరకు తెలియదు. ఈ హోఫ్ని ఫీనెహాసులకి లాస్ట్ వరకు తెలియదు వాళ్ళకి దేవుడు మరణాన్ని రాసి ఉంచాడని. అకాల మరణం, ఇక తర్వాత ఇంక ఏమి ఎవరు చేయడానికి ఉండదంతే. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని అనుభవించలేరు అటువంటి వాళ్ళు. ఖచ్చితంగా దేవునికి భయపడలేనటువంటి వారి జీవితాలలో ఇటువంటివి వస్తూ ఉంటాయి. రెండోది ఏంటి? భయము, భక్తి రెండూ లేదు వాళ్ళకి. భక్తి అస్సలు లేదు. భక్తి చాలా కామన్ అయిపోయింది. భక్తి అంటే ఏం చేస్తాం మనం? శ్రద్ధగా 3 పూట్ల దేవుణ్ణి ప్రార్థించుకోవడం, స్తుతించుకోవడం, ఆయన మందిరానికి రెగ్యులర్గా రావడం, లేదంటే దేవునికి అర్పించాల్సినటువంటి బలులు అర్పించడం, దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలు నమ్మకంగా ఎందుకు ఇస్తాం? భయము. కట్టడు కదా అది కట్టడు కాబట్టి భయము. ఇంకా ఎవరిదో వాక్యం విన్నామండి మేము, కాబట్టి ఏమి ఇవ్వక్కర్లేదంట, మనకి ఏమైనా ఉంటేనే ఇవ్వాలంట, లేకపోతే ఇవ్వక్కర్లేదంట, మనం పేదోళ్ళం కాబట్టి ఇవ్వక్కర్లేదంట అని అనుకుంటూ ఉంటాం అనేక సందర్భాల్లో. మీరు ఇవ్వండి, అప్పుడు నేను మీకు ఇస్తాను. మీరు ఎలా ఇస్తారో అదే కొలతతో నేను మీకు కొలుస్తాను. నిండుగా ఇస్తే నిండుగా ఇస్తాను, అణిచి కుదించి దిగజారినట్లుగా నేను మీకు అలా ఇస్తాను మీరు నిండుగా ఇస్తే. ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. అవి కట్టడలు. ఆ కట్టడలను అనుసరించంటే వాళ్ళకి భయము లేదు, భక్తి కూడా లేదు. భక్తి జీవితం అంటే స్తుతించడం, ఆరాధించడం, ఆయన సన్నిధిలో కనపడడం, గడగడ వణుకుతూ ఆయనని గడగడ వణుకుతూ స్తుతించాలనే మాట తెలుసా మీకు? 2వ కీర్తనలో ఉంటుంది కదా, చదివారు కదా? 2వ కీర్తనలో ఉంటుంది అది. అదేమి మనకి జోకా అది? గడగడ వణుకుతూ స్తుతించడం అంటే ఎలా స్తుతిస్తామో మనకే తెలియదు. ఏ సిద్ధపాటు ఉండదు దేవుని మందిరానికి వచ్చినప్పుడు. ఏమి స్తుతించాలి, ఏమి పాటలు పాడాలి, ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలి. అమ్మో రేపటి దినాన్ని, ఇదిగో వీళ్ళందరూ ఆరాధికులు, రేపటి దినాన్ని నేను ఆరాధించినప్పుడు ఈ ప్రజలు ఆత్మతో నింపబడకపోతే రెస్పాన్సిబిలిటీ నాది, ఎందుకంటే నేను గాయకురాలను కాబట్టి. పాడిన పాటే పాడి ఏ సిద్ధపాటు లేకుండా ఇక్కడికి వచ్చి నాకు పాటలన్నీ వచ్చి కాబట్టి పేపర్లు తిరిగేసేసి ఆ క్షణానికి ఏదోటి పాడేద్దాంలే అని ఈ సో అండ్ సో సింగర్స్ అనుకుని వచ్చారనుకోండి, వాళ్ళకి ఏంటది? భయము లేనట్లు. అమ్మో ఈరోజు ఏం చెప్పాలి అనే సిద్ధపాటుతో కూర్చున్నా మీకు చెప్పే వరకు భయంతోనే ఉంటాను నేను. సరిగ్గా వస్తుందో లేదో తిరిగేస్తుంటాను, చూస్తుంటాను, మళ్ళీ మీ వైపు చూస్తాను, మళ్ళీ చదివేసుకుంటుంటాను, మళ్ళీ చూస్తాను. ఎక్కడైనా నేను కొత్తగా వెళితే వాళ్ళు అనుకుంటారు పాపం చాలా భయపడిపోతున్నది ఈ ప్రీచర్ అని. అంటే అప్పటి వరకు నిజంగానే భయం ఉంటుంది నాకు. నేను ఎప్పుడైతే ఒకసారి చెప్పడం మొదలు పెట్టానో అప్పుడు దేవుని ఆత్మ నాకు సహాయం చేస్తేనే నేను మీకు చెప్పగలుగుతాను తప్ప, లేకపోతే ఈ పదాలు మిమ్మల్ని ఒప్పింపజేసే పదాలు నా నోట్లో నుంచి రావు. అదేదో స్కూల్ టీచర్ ఒక పాఠం చెప్పుకున్నట్లుంటుంది. అదే మీరు నా మాట వినాలి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని మీరు ఒప్పింపబడాలి అంటే అది పరిశుద్ధాత్ముడు నాలో నుంచి పని చేయాలి. నేను పరిశుద్ధాత్ముడు నాలో నుంచి పని చేయించాలి అని అంటే, పని చేయాలి అంటే ఆయన ఎడల నేను విధేయురాలుగా ఉండాలి, విధేయత కలిగి భయముతో ఉండాలి, నేను ఒబీడియన్స్తో ఉండాలి. అప్పుడు నాలో నుంచి ఆయన నాకైనా మీకైనా ఒకటే
మీరు చేయాల్సింది మీరు చేయాలా, నేను చేయాల్సింది నేను చేయాలి. మన నోటికి ప్రార్థన కంఠస్థమే కాబట్టి రెగ్యులర్గా చేసేసేది కాకుండా, ప్రభా ఇక్కడ ఈరోజు ఏది అవసరం ఉందో ఆ ప్రార్థన నా నోట పెట్టండి. నాకు అస్తమాను పాస్టమ్మ గారు ప్రార్థనిస్తున్నారు, నా ప్రార్థన పాపము అవ్వకుండును గాక. ప్రార్థన పాపం అవుతుందని ఒక మాట రాయబడి ఉంది బైబిల్లో. నీ ప్రార్థన కూడా పాపం అవుతుందంట కొన్ని సందర్భాల్లో నీవు సరిగా ప్రార్థన చేయలేనప్పుడు. చూసారా, వీళ్ళు భయము భక్తి లేకుండా ఆ మందిరం దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలతో చెడ్డ కార్యాలు, డైరెక్ట్ ఇంకా శరీరముతో చేసిన చెడ్డ కార్యాలు. ఆ రోజుల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఆ డైరెక్ట్గా ఆ శరీరముతో చేస్తేనే పాపము. న్యూ టెస్టిమెంట్ ప్రకారం మనము చూసినా ప్రేరేపించినా పాపం చేయడానికి నీవు ప్రేరేపణగా ఉన్నా, నీవు ఆ పాపము చేయడానికి వాళ్ళని ప్రేరేపించేటట్లుగా నీవు ప్రవర్తించినా, నీ తయారు అలాగున్నా, నీ కనుచూపు అలా ఉన్నా, నీ టెంప్టేషన్ అలా ఉన్నా, లేదంటే నీ యొక్క ప్రవర్తన అలా ఉన్నా, అది కూడా దేవుని యొక్క సన్నిధిలో వ్యభిచారము కింద లెక్క. అది న్యూ టెస్టిమెంట్ లెక్క అది. కాబట్టి మందిరములో భయముతో భక్తితో లేకపోతే మీకు ఏమవుతుంది? ప్రభావం మీలో నుంచి వెడలిపోతుంది. అది ఎవరికి కనపడదండి. అది ఎవరికి కూడా కనపడదు. భయపడాలన్నమాట. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, బాబోయ్ మా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, మా దేవుడు మమ్మల్ని గమనిస్తున్నాడు, మేము చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆయన బేరీజు వేస్తున్నాడు, ఆయన కొలతతో కొలుస్తాడంట, ప్రతీది కూడా కొలుస్తాడంట ఆయన. కాబట్టి మనము దేవునికి ఇవ్వాల్సినవి ఇచ్చుట విషయంలో, అర్పించాల్సిన అర్పణల విషయంలో, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి అర్పణలు తీసుకొచ్చారు అందరూ. దేవుని యెహోవా సన్నిధికి అర్పణలు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క బలి అర్పించేటప్పుడు కొవ్వు పదార్థాలు, అసలైనటువంటి దేవునికి ఏమేమి ఆ యొక్క పశువు యొక్క బాడీలో ఏమేమి ఫస్ట్ దాంట్లో వేయాలి, ఏమేమి తీసేయాలి, ఏమేమి మంచిగా అర్పణ అర్పించాలనే లిస్టు లేవీకాండంలో ఉంటుంది మనకి. కాబట్టి అవన్నీ కూడా మొదట తీసుకొచ్చినటువంటి ఆ జాయింట్స్, మన లాంగ్వేజ్లో చెప్పుకుంటే ఆ తొడ భాగము, ఆ జాయింట్స్ మంచిగా ఉండేటువంటి ఆ పీసులు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కొక్కెములు ఉంటాయి అన్నమాట, మందిర ఉపకరణాలలో భాగంగా ఫోర్క్ అంటారు దాన్ని తీసుకొని ఆ తొడ మాంసానికి గుచ్చి ఆ మంచిగా ఉన్నటువంటి మాంసాన్ని వీళ్ళే తీసేసుకొని వాళ్ళు తినేసి దేవునికి అర్పణ అర్పించడం విషయంలో కూడా వీళ్ళు భయంకరంగా దేవుని విషయంలో వాళ్ళు ప్రవర్తించారు. అక్కడ ఆయన తొడ మాంసము, ఆ కొవ్వు, ఆ కాలేయము అవి తీశారు వాళ్ళు. ఈరోజు దేవునికి అర్పించాల్సిన అర్పణలు, అది స్తుతియాగమైనా కానివ్వండి, మీరు ద్రవ్య రూపంలో అర్పించేటువంటి అర్పణలైనా కానివ్వండి, అవి దశమ భాగములైనా కానివ్వండి, కృతజ్ఞతార్పణలన్నా కానివ్వండి, ఆయనది కూడా మనం తినేయడం లేదా? ఒక క్వశ్చన్ నాకు. నిజమే కదా, తింటున్నాము కదా, ఆయన్ని కూడా మనం తినేసి ఈ నెలలో మాకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దేవుని మందిరంలోనికి అర్పణలు మేము ఇప్పుడు తీసుకుని వెళ్ళలేము, మేము ఇంకో చోట ఉపయోగించి పేదలకు ఇస్తున్నాం కాబట్టి దేవుని మందిరంలోనికి మేము తీసుకొని వెళ్ళలేము. అవన్నీ కూడా వాళ్ళు తినేశారు. ఈరోజు మనం కూడా తినేస్తున్నాం. నేను దేవుడినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని అడుగుతాడు ఆయన. మలాకి గ్రంథంలో అడుగుతాడు. మీరు నా మందిరంలోనికి ఏం తీసుకొస్తున్నారు? గుడ్డివి నడ్డివి తీసుకొస్తారా అని అడిగాడు ఆయన. నేను దేవుడిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైందో నాకు ఇప్పుడు ఆన్సర్ చేయండి మీరు అని అడిగాడు ఆయన. కాబట్టి ఇది డబ్బులు ఇవ్వండి అనేటువంటి బోధ కాదు, దేవుని యొక్క మహిమను మనము కోల్పోవడానికి ఏ విషయాలు అక్కడ మనకి క్యాలిక్యులేట్ చేయబడతాయి అనేటువంటి బోధను నేను చేస్తున్నాను. భయము భక్తి, దేవుణ్ణి మనము ఎరిగిన వారమా కాదా? మన దేవుణ్ణి మనం ఎరిగిన వారమైతే ఆయన మన పోషకుడు అని మనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా మమ్మల్ని నడిపించగలడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న నా దేవుడు ఖచ్చితంగా నన్ను పోషిస్తాడు. నా దేవుని కొరకు, నా దేవుని మందిరము కొరకు, నా దేవుని సేవ కొరకు నేను ఉపయోగపడాలి. నేను ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ యాజకుడిని. మనమందరం కూడా నూతన నిబంధన ప్రకారము యాజకులము కనుక మందిర సేవలో పాలిభాగస్తులుగా మనము ఖచ్చితంగా ఉండాలి. భయపడాలి. దేవుని సన్నిధిలో మనము భయపడాలి. పాస్టరమ్మ గారు చూస్తున్నారనే భయం కాదండి, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి
భయం. ఈరోజు మన యొక్క సంచి అంతా చిల్లు సంచిగా ఎందుకు అయిపోయింది అని అంటే, మీరు నాకు చేయాల్సింది మీరు చేయలేకపోతున్నారు కాబట్టి, మీరు ఎంత సంపాదించిన సంపాదన నిలబడడం లేదు, చిల్లు సంచిలో వేసినట్లుగానే కారిపోతుంది. మీరు ఎంత దుప్పటి కప్పుకున్నా కూడా మీకు చలి తీరడం లేదు, మీరు ఎన్ని చేసినా కూడా మీకు ఆకలి తీరడం లేదు. ఇవన్నీ కూడా ఆయన చెప్తాడు. ఎందుకు అని అంటే, మీరు సరంబి వేసిన గృహాలలో ఉంటూ నా మందిరము గురించి మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము ప్రభావము మాతో ఉందా లేదా, ప్రభావం మనతో ఉంటే వచ్చే అద్భుతం ఏంటంటే, ఆ ప్రభావము ఆ మందసము ఎప్పుడైతే ఇజ్రాయిలీల మధ్యలో ఉందో శత్రువు టచ్ చేయలేడు. శత్రువు మన ఇల్లుని టచ్ చేయలేడు, మన పిల్లల్ని టచ్ చేయలేడు, మనల్ని టచ్ చేయలేడు. ఎవ్వరూ వచ్చి ఏ రోగము కూడా మనల్ని టచ్ చేయలేదు. ఏ శత్రు భయము లేకుండా ప్రశాంతంగా పడుకుంటాం మనము. రోగం వచ్చినా కూడా పారిపోతుంది, అది మన దగ్గర నిలబడజాలదు. మన ఇంట్లో కరువు, ఖడ్గము, ఏడుపు, దుఃఖము, బాధలు ఉండవు. ఎందుకంటే ఆయన మందసం మన మధ్యలో ఉంటుంది కాబట్టి. ఆయన మందసం మన మధ్యలో ఉంటే వాళ్ళకి అక్కడ సమృద్ధి అండి. ఆ మందసం ఉన్న చోట షెకైనా వెలుగండి అక్కడ వాళ్ళకి. ఆ మందసం ఉంటే ఏ శత్రువు కూడా అమ్మో వాళ్ళ దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, నేను వెళ్ళినా ఎంత మాత్రం కూడా నాకు జయము రాదంతే అని చెప్తారండి వాళ్ళు. మేము వెళ్ళినా మాకు జయం రాదండి, ఎందుకంటే వారి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. అది జరుగుతుంది మన గృహాలలో. షెకైనా మహిమ మన ఇంట్లో ఉంటే, మనము మహిమను కోల్పోకుండా ఉంటే, మనము ఏకాబోధులము కాకుండా ఉంటే, మన జీవితంలో జరిగేటువంటి దేవుని యొక్క కృప. ఈరోజు మనం అందరం అదే అనుభవిస్తున్నామండి. సంఘములో ఉన్నాము కాబట్టే ఇంత మనం ఇంట్లో ఈ మాత్రమైన సమాధానము, నెమ్మది, దీవెన, మన బిడ్డలు మనము కలిసి జీవించడానికి అవసరమైన కృప. ఈరోజు సమాధానంగా ప్రతి రాత్రి నిద్రపోతున్నాం, తింటున్నాం, త్రాగుతున్నామంటే, తిరుగుతున్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని ఉచితమైన కృప. మనము మందసం దగ్గర ఉన్నాము కాబట్టే, ఆయన మందసము మన మధ్యలో ఏదో ఒక కొంతైనా కొంచెం భయము, భక్తి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఉపవాస ప్రార్థనలో కూర్చోగలుగుతున్నాం మనం. ఇది కూడా లేని వాళ్ళు, మాకు అసలు ఏమాత్రం కూడా భయం లేని వాళ్ళు ఆదివారం కనబడి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి వీలు లేకపోవచ్చు, కొంతమందికి ఉద్యోగాలు ఉండొచ్చు, కొంతమందికి అన్నీ ఉన్నా కూడా రాలేనటువంటి బద్ధకం అయి ఉండొచ్చు, కొంతమందికి భక్తి లేకపోవడం కారణం అయ్యి ఉండొచ్చు, ఆచార ప్రకారమైనటువంటి క్రైస్తవ్యంలో వాళ్ళు ఉండడం అవ్వచ్చు. ఇంకా మనం 3వ పాయింట్ చూద్దాం. వాళ్ళ వస్త్రాలట అపవిత్రం చేసుకున్నారంట. 1వ సమూయేలు 2:25 నేను చదువుతున్నాను, వినండి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అని. చూడండి ఈ మాట ఎంత భయంకరంగా ఉందంటే, ఇప్పుడు మనం మనుషులను తప్పు చేసామనుకోండి, ఏదైనా చెప్పి చేయకపోయినా, లేదంటే ఏదైనా కొన్ని విషయాలలో మన వాగ్దానాలు నిలబెట్టుకోకపోయినా, లేకపోతే నరుడికి నరుడు ఏమైనా మనం పొరపాట్లు చేసుకోవచ్చు. ఎవరికైనా మాట ఇచ్చి నెరవేర్చకపోవడం, లేదంటే వాళ్ళ మీద చెడ్డ మాటలు మనం చెప్పడం, ఏదో మనం నరుడికి నరుడు ఏమైనా చేస్తే ఎవరైనా వాళ్ళని రక్షించగలరు. కానీ వీళ్ళు ఎవరితో పెట్టుకున్నారు ఈ హోఫ్ని, ఫీనెహాసు? ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా మనం దేవునితో ఎలాంటి విషయాల్లో పెట్టుకుంటున్నామో కూడా ఆలోచించాలి. మనం నరుడికి నరుడు చేస్తే ఎవరైనా ఏమైనా చేయగలరు, కానీ వీళ్ళు దేవునితో పెట్టుకున్నారు కాబట్టి యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను, ఇప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయాడు దేవుడు. ఏమని డిసైడ్ అయిపోయాడంటే, ఇంకా వీళ్ళకి బుద్ధి రాదు, వీళ్ళకి నేను అసలు చెప్పలేకపోతున్నాను. నేను చూస్తున్నారు వాళ్ళు దేవుని ఎడల, అసలు దేవుడు ఎవరోనే వాళ్ళకి తెలియదు, ఇంకేం చెప్పాలి నేను? అసలు దేవుడు ఎవరో తెలియదు, అసలు భయమే లేదు వాళ్ళకి, అసలు భక్తే లేదు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు, దేవుని మందిరానికి వస్తారు, వాళ్ళకి అసలు భయమే లేదు. కాబట్టి దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడంట, యెహోవా వాళ్ళని చంపదలచెను గనుక ఇక వాళ్ళు తండ్రి మాటకు కూడా వాళ్ళు లోబడడం లేదు అని రాయబడి ఉంది. అంటే 3వ పాయింట్గా మనం ఏం తీసుకోవాలంటే, తండ్రి మాటను కూడా లక్ష్యము చేయని వారు. తండ్రి అంటే ఆ రోజు అక్కడ ఏలిని తీసుకుంటారు, ఈరోజు తండ్రి అంటే దేవుణ్ణి తీసుకోండి, లేదంటే సేవకులను తీసుకోండి. సేవకులు ప్రతి వారం మనకి వాగ్దానాలు, వాక్యాలు, బోధ, హెచ్చరికలు, మిమ్మల్ని నడిపించడానికి వాళ్ళ ప్రయాస, మరలా విడిచి వెళ్ళిపోతే, మరలా మీరు బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ మిమ్మల్ని లాక్కు రావడానికి వాళ్ళ ప్రార్థనలు, మీరు దిగజారిపోతుంటే, ఆత్మలో చల్లారిపోతుంటే మిమ్మల్ని ఆత్మలో ఉజ్జీవింపచేయడానికి అవసరమైన స్పెషల్ కూడికలు,
మీరు భక్తిహీనులు అయిపోతూ ఉంటే, భక్తిలో దిగజారిపోతూ ఉంటే, మరలా మీ కొరకు దేవుడు మాకు దర్శనాలు చూపించినప్పుడు మీకు హెచ్చరికలు, మిమ్మల్ని తీసుకొచ్చి మరలా పురుకొల్పుతూ, అమ్మా నువ్వు ఇలాంటి తప్పు ఎప్పుడు కూడా ఇంకా చెయ్యొద్దు, నా మాట విను అని చెప్తూ ఉంటే వారి తండ్రి మొర్రను కూడా వినలేకపోయారంట. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, 1:25 కదా మనం చూసాం, తండ్రి మొరను వాళ్ళు వినకపోయారు అసలు వినకపోయారు వాళ్ళు. కాబట్టి ఈ రోజుల్లో ప్రస్తుతం పిల్లలు కూడా చాలామంది తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ అంతం ఎలా ఉంటుందో ఇక్కడ మనము ఏలి కుమారుల విషయంలో మనం చూస్తాం, హోఫ్ని ఫీనెహాస్ విషయంలో ఖచ్చితంగా చూస్తాం. ఈరోజు తల్లిదండ్రులు ఏమన్నా చెప్తుంటే వాళ్ళకి అర్థమవుదు. ఈరోజు తల్లి తండ్రి ఏమైనా వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి ఎక్కదు అసలు. అమ్మ వద్దు, ఆ పని వద్దు, మీరు ఇలా ఉండొద్దు, మీరు అలా ఉండొద్దు, అలా చెయ్యొద్దు మీరు అని చెప్తున్నప్పుడు వారి తండ్రి మాట తల్లి మాట విననోళ్ళక ఉన్నారు కనుక వాళ్ళు అవిధేయులు అయిపోతారు. ఫస్ట్ తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులను సన్మానించకపోయినా, వారి మాట వినకపోయినా, వాళ్ళని తృణీకరించిన ఆయుష్కాలం ఎలా ఉంటుందో బైబిల్లో రాయబడి ఉంది కదా, ఉందా? ఆయుక్షీణం ఎలా అయిపోతుందో, అంటే వాళ్ళ దీపము కారు చీకట్లో ఎలా ఆరిపోతుందో రాయబడి ఉంది. ఇక్కడ కూడా సేమే కదా, ఇంకేమైనా తీరి ఉందా? ఇక్కడ కూడా వాడి తండ్రి మాటను విననొల్లకపోయారు కనుక వాళ్ళు ఇంకా దేవుడు వాళ్ళని చంపాలని నిశ్చయించుకున్నాడంట. అక్కడ మీరు కూడా తల్లిదండ్రులకు అవిధేయులు అయిపోతే అక్కడ సామెతల గ్రంథకర్త రాశాడు, ఆయుక్షీణం ఆ కారు చీకటిలో వాళ్ళ దీపం అక్కడ ఆరిపోతుంది అని చాలా క్లియర్గా అక్కడ రాయబడిపోయింది. ఈరోజు మరి భయపడాలి, మనం దేవునికి విధేయత చూపించాలి, భయము భక్తి కలిగి ఉండాలి. అయ్యా ప్రభావం మా యుద్ధ నుంచి తీసేయొద్దయ్యా, ప్రభావంతోనే నేను నింపబడాలి, మా ఇంట్లో ఎప్పుడూ షకైన మహిమ ఉండాలి ప్రభా. నేను చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతున్నాను, పెద్ద పెద్ద విషయాల్లో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాను. ఇది జ్ఞాపకం పెట్టుకోండి మీరు, నిర్లక్ష్యము. వీళ్ళకి ఇప్పుడు ఏం జరిగిందంటే నిర్లక్ష్యం. ఎవరు మమ్మల్ని ఏం చేస్తారు? మేము ప్రధాన యాజకుడు పిల్లలం, మేము ఉండేదే మందిరంలో ఉంటాం, మేము ఉండేదే అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉంటాం. మమ్మల్ని ఏమంటారు? మాకే అందరూ తీసుకొచ్చి కానుకలు ఇవ్వాలి. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి దేవుడు ప్రతి ఒక్కరికి జడ్జి చేస్తాడనేటువంటి విషయం వాళ్ళకి తెలియకుండా పోయింది. తండ్రి మాటను పెడచెవిన పెట్టారంట వాళ్ళు. తండ్రి చెప్పినప్పుడు, తల్లి చెప్పినప్పుడు వినలేని వాళ్ళు, నిజంగానే త్రోవ తప్పిన చుక్కల్లాగా వాళ్ళు తిరిగిపోతూ వాళ్ళకి దేశదిమ్మరులు అయిపోతారండి వాళ్ళు. లేదంటే ఇది ఇక్కడ చేసినటువంటి కార్యాన్ని చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అవ్వచ్చు, యూట్యూబ్లో వింటున్న వాళ్ళు అవ్వచ్చు, ఒకవేళ ఈ 3 పాయింట్లో ఏ పాయింట్ అయినా మా జీవితంలో లేదు అనిపిస్తే ఇప్పుడే మనం రెక్టిఫై చేసుకున్నప్పుడు ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు. మాలో మేమెవరము ఏకాబోధులుగా ఉండకూడదు నాయన. ఒకసారి మనం అందరం అడుగుదాం, మేమెవరము ఏకాబోధులుగా ఉండకూడదు. మా పేరు ఏకాబోధు కాదు నాయన, కాదు తండ్రి నాయన, మా పేరు ఏకాబోధు కాదు నాయన. మేము ఎప్పుడు ఎక్కడ ఎలా కోల్పోయామో నీ ప్రభావాన్ని తిరిగి మేము పొందుకోవాలని ఆశపడుతున్నాం. స్తుతించుట ద్వారా తిరిగి మా స్థితిని మేము పొందుకోవాలని ఆశపడుతున్నాం. దావీదు ఎంతటి కఠిన పరిస్థితులు అయినా కూడా సణుక్కోకుండా నాయన స్తుతించాడు నిన్ను. కాబట్టి నాయన దావీదు నీ హృదయానుసారుడు అయ్యాడయ్యా. మేము అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు స్తుతించకుండా సణుక్కుంటున్నాం తండ్రి, మేము ఏకాబోధులం అయిపోతున్నాం. మన్నించండి తండ్రి. ఈ రోజు నుంచి మా నోట నీ స్తుతి కేకే ఉండాలి ప్రభువా. సణుగుడు, సంశయాలు నజరేయుడైన యేసు నామంలో బయటికి పారిపోవునుగా. మాకు తెలిసి తెలియక మేము ప్రభావాన్ని పోగొట్టుకున్నాము తండ్రి. దయచేసి మరలా తిరిగి అది నాయన మేము ప్రభావాన్ని పొందుకునే భాగ్యం ఇవ్వండి. ప్రభావాన్ని వస్త్రముగా ధరించుకోవాలయ్యా. మా దేవుని మహిమను మేము కలిగి ఉండాలయ్యా. నీ ఆత్మతో మేము నింపబడాలయ్యా. దేవా, ఈ లోక మర్యాద చెప్పున మేము జీవించడం కాదు నాయన, నా దేవుని మర్యాద చెప్పున మేము జీవించాలయ్యా. భయముతో వణుకుతో భక్తి చేయాలయ్యా. మాకు కార్యాలు జరగలేనప్పుడు దేవుని మీద విరక్తితో నాయన భక్తిహీనులం అయిపోకూడదు ప్రభా. మాకు కార్యాలు జరిగినను జరగకపోయినాను, ఆయన చేసినను చేయకపోయినాను, మా దేవుడు పూజ్యుడే, మా దేవుడు అర్హుడే, మా దేవుడు పరిశుద్ధుడే, వేల్పులలో నీ వంటి వాడు ఎవడయ్యా. అయ్యా, అలాంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నామని నిన్ను స్తుతించుట మా భాగ్యము తండ్రి.
ఈ రోజు నుంచి ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవసరమైన కృప మీరు మాకు దయచేయమని, ప్రతి మాటలో ప్రతి నాయన మా నడక పడక విషయాలలో కూడా నమ్మకస్తులుగా ఉండే భాగ్యము మాకు దయచేయండి. ముఖ్యముగా ఇక్కడ కూర్చున్న స్త్రీలైన అనేక మంది వారి యొక్క ప్రవర్తనలో నడకలో మాటలో ప్రవర్తించుటలో నమ్మకస్తులుగాను దేవునిలో భయము కలిగిన వారముగాను దేవా మమ్మల్ని మేము నీ ఎదుట అయా నాయన ఇదిగో మమ్మల్ని ఒక్కసారి పరిశోధించని చెప్పేంత దేవా నాయన ధైర్యము గల వనితలుగా నీ ఎదుట నిలవబడ్డానికి అవసరమైన కృప కూడి ఉన్న మా అందరికీ కూడా దయచేయమని, వినువారందరూ కూడా ఈ దినాన వారి తప్పిదాలు రెక్టిఫై చేసుకోవడానికి అవసరమైన కృప కూడా దయచేయమని, ప్రభావము మాలో నిలపమని, నాయన నీ మహిమతో మమ్మల్ని కప్పమని, ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఇప్పుడే నాయన నీ కృప మమ్మల్ని ఆవరించి నడిపించి నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు.